హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచార దారుణం. వైద్యులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనను నిరాశిస్తూ గాంధీ ఆసుపత్రిలో వైద్యులు ఆందోళన చేపట్టారు. ఓ రోగిని పరామర్శించేందుకు అక్కడికి వచ్చిన మంత్రి నిరసన తెలుపుతున్న వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం దారుణమన్నారు. మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మరి ఇలాంటి ఘోరాలు నిజంగా ఇప్పుడిప్పుడే సమాజంలో బయటకు వస్తున్నటువంటి మహిళలు మళ్ళీ 100 ఏళ్ళ నాటి మధ్యయుగాల నాటి విధానాల్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా దాపురించేటువంటి పరిస్థితి ఉంది. ఆలోచన అనేది ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు. ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, రాత్రి నైట్ డ్యూటీకి వస్తారు, ఒక అమ్మాయి వస్తుంది, డ్యూటీ చేసుకొని పోతుంటారు, పక్కన మరి కొలిగే కదా అని ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. మరి అక్కడ మనం ఏ రకమైనటువంటి అంటే అలాంటి ఆలోచన, నా ఫ్రెండు నన్ను నమ్ముకొని వచ్చింది, మరి నాతో పాటు డ్యూటీ చేస్తుంది అనేటువంటి భావన వాళ్ళలో ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా మనము యాక్చువల్గా ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇచ్చే విధంగా రాబోయే కాలంలో తెలంగాణలో మేము ఒక భావజాలాన్ని మార్చే రకంగా అవేర్నెస్ ఇచ్చే విధంగా మహిళల్ని కాపాడుకుందాం. అప్పుడే మన సొసైటీ బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన చెల్లి బాగుంటుంది, మన అమ్మ బాగుంటుంది. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్.